హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 74. ఆయు గురించా? ఏం మాట్లాడాలి? వాడు మనతో ప్రవర్తించిన తీరు మర్చిపోయావా? అంటాడు దేవయానిని కోపంగా ఆనంద్ గారు. అయ్యో అలా కాదండి. ఎంతైనా ఆయు మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అలా అనుకునేవాడైతే తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే సరి చేయడానికి ట్రై చేస్తూ ఉంటే బదులుగా నా పరువే తీస్తున్నాడు. అసలు ఆ అమ్మాయిలో ఏముందని నా మాట కూడా లెక్క చేయకుండా ఆ పిల్ల వెంట పడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ మనకున్న మెంబర్ ఆఫ్ కంపెనీలో ఒక కంపెనీలో పనిచేసే ఒక మామూలు డిజైనర్ మేనేజర్. అలాంటి ఓ మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకుని మన పరువును మంట కలుపుతున్నాడు అంటారు ఆనంద్ గారు. అయ్యో రామా! ఇప్పుడు ఆ ఊర్వి డాక్టర్ అని తెలిస్తే ముందుగా ఈయనే మెచ్చుకుని మేడలు మిద్దెలు వేసుకునేలా ఉన్నారు. అయినా సరే తెలిస్తే తెలియని మనకు కావాల్సింది ఊర్వి గురించి తెలుసుకోవడమేగా, ఎలా అయినా తెలియాల్సిందే అనుకుని అయ్యో ఆ ఊర్వి గురించి వదిలేయండి. ఆయు ఎలా ఉన్నాడో కనుక్కోండి. అంత పెద్దగా అరేంజ్ చేసిన ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. అసలు మీడియాని ఎలా కంట్రోల్ చేస్తాడో ఏమో. ఈ న్యూస్ బయటకు వస్తే మన షేర్స్ అన్నీ పడిపోతాయి. మీరు అలా ఆలోచించకండి. ఒకవేళ ఆయు ఏమైనా మూడ్ ఆఫ్లోకి వెళ్ళినా కూడా కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ చేజారిపోతాయి. అందుకే ఒకసారి ఆయు సిచ్యువేషన్ గురించి కనుక్కోండి అని తిరిగిలేని బాణం సంధిస్తుంది. దేవయాని మాటకు నిజమే అనుకుని ఆఫీస్లో మేనేజర్కి కాల్ చేస్తాడు. హలో మేనేజర్. చెప్పండి సార్ అని అంటాడు అతడు. ఆయు ఆఫీస్లోనే ఉన్నాడా? లేదు సార్. ఆయు సార్ 3 రోజులు ఆఫీస్కి రావటం లేదు. ఆయు సారే కాదు డింపుల్ సార్ కూడా రావట్లేదు అంటాడు. ఓకే మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసి ఛ అని విసుగ్గా మొహం పెడతాడు. ఏంటండి ఏమన్నాడు మేనేజర్? మీరెందుకు అంత చిరాగ్గా ఉన్నారు? అంటుంది కూపీ లాగడానికి. అసలు ఆయు గత 3 రోజులుగా ఆఫీస్కి వెళ్ళలేదంట అంటాడు చిరాగ్గా. అయితే నాకొచ్చిన అనుమానం నిజమే. ఏదో పెద్దదే ఉంది తెలియకుండా. నాకు తెలిసి ఆయువుని బెడ్పై చూసిన సీన్కి ఊర్వి మనసు ముక్కలైపోయి ఉండాలి. కానీ ఆ హాస్పిటల్లో నేను చూసింది అదేనా? అంతా కన్ఫ్యూజన్‌గా ఉంది. ఏం అర్థం కావట్లేదు. అసలు ఆయువు ఎక్కడున్నాడో తెలియాలి అని మనసులో అనుకుని మీరేంటండి అలా నెమ్మదిగా ఉన్నారు? ఆయువుకి ఫోన్ చేయండి అని అంటుంది దేవయాని. బాధ్యత లేకుండా పని గాలికి వదిలి ఆ అమ్మాయి వలలో పడి తిరుగుతున్నవాడికి నేనేం ఫోన్ చేయాలి అంటాడు ఆనందరావు. ఆనంద్ గారు మీరిలా కోపం తెచ్చుకోకండి. జరిగింది మామూలు విషయం కాదు. ఆయు పనిని నెగ్లెక్ట్ చేసేవాడే కాదు. అలాంటిది ఇలా ఆఫీస్‌కి రాకుండా ఉన్నాడు అంటే నాకేదో భయంగా ఉందండి. అసలే ఆ ఊర్వి పైకి కనిపిస్తున్నంత అమాయకురాలేమీ కాదు. చాలా పెద్ద నిర్జన. చూశారుగా దాన్ని ఒక్క మాట అన్నందుకే ఆ రాజ్ మెహ్రా నాపై చెయ్యెత్తాడు. ఒకేసారి ఇద్దరు డబ్బున్న వాళ్ళని తన వలలో పడేసుకున్న మాయలేడి. మీరు నా కోసం ఆయువుకి ఫోన్ చేయండి. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోండి. అది చాలు అంటుంది ఏడుస్తూ. ఆమె కన్నీళ్లు నిజం అనుకుని కరిగిపోయి దేవయాని ఊరుకో నేను కనుక్కుంటాను. నువ్విలా ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని టేబుల్‌పై పడేసిన ఫోన్ తీసుకుని ఆయువుకి ఫోన్ చేస్తాడు. ఏదో ఫోన్ వైబ్రేట్ వినిపిస్తూ ఉంటే ముందుగా ఆయువుకి మెలకువ వస్తుంది. ఊర్వి కూడా ఆ సౌండ్‌కి కదలడంతో ఆమెను చిన్నగా జోకొడుతూ తలపై ముద్దు పెట్టుకుని ఈ టైంలో ఎవరు అని విసుగ్గా ఫోన్ చూస్తాడు. డాడీ అని కనబడిన డిస్‌ప్లే వైపు చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మళ్ళీ మోగుతున్న ఫోన్ సౌండ్‌కి అతని గుండెల మీద ఉన్న ఊర్వి ఎవరా అయ్యో ఫోన్ చాలా సేపటి నుండి వస్తూ ఉన్నట్టుంది. ఎవరు? ఏం అవసరమో లిఫ్ట్ చేసి మాట్లాడు అని లేవబోతూ ఉంది ఊర్వి. ఆమెను లేవనివ్వకుండా అలానే గుండెపై పడుకోబెట్టుకుని ఇదింత ఇంపార్టెంట్ ఫోనేమీ కాదు. తర్వాత మాట్లాడతా. నువ్వు పడుకో అమ్మా అంటాడు ఊర్విని. లేదాయు చాలు లేచి ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు ఫోన్ మాట్లాడవని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఇంకో రింగ్‌కి ఫోన్ కట్ అయిపోతుంది అనగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు ఆయు. ఎక్కడున్నావు అని గంభీరంగా వస్తుంది ఆనంద్ గారి గొంతు. విషయం చెప్పండి డాడ్. ఎక్కడున్నావు? అదే ప్రశ్న మళ్ళీ అడుగుతాడు. ఎందుకు డాడ్? విషయం ఏంటో చెప్పండి. అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా ఎందుకింత రూడ్‌గా తయారయ్యావు ఆయు? అసలు 3 డేస్ నుండి ఆఫీస్‌కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు అసలు? ఎక్కడ ఉన్నావు? ఇంక దీర్ఘంగా నిట్టూర్చి ఆ నిట్టూర్పులలో కొడుకు ఎంగేజ్మెంట్ ఆగిపోయి అతను ప్రేమించే అమ్మాయి అతన్ని చూడకోని స్థితిలో చూసి
పరిస్థితి అంతా గందరగోళంగా మారితే అది అడగకుండా ఆఫీస్ గురించి అడుగుతున్నందుకు ఆయు పిడికిలి ఒక్కసారిగా బిగుసుకుంటుంది. కోపంగా ఐ మీన్ హాస్పిటల్ డాడ్, చిన్న యాక్సిడెంట్ జరిగింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటాడు. వాట్? హాస్పిటల్? ఎప్పుడు? ఎలా? కనీసం మాకు చెప్పాలి అనిపించలేదా నేను ఫోన్ చేసే వరకు? ఏ హాస్పిటల్ అని అంటారు కంగారుగా ఆనంద్ గారు. ఎంతైనా కొడుకు కదా, అది మీకు అనవసరం, ఐఎమ్ ఫైన్ అని అంటాడు వాయు. నీకు ఆటలుగా ఉందా? హార్మోనీ గ్రూప్ సీఈఓ హాస్పిటల్లో ఉన్నాడు అంటే అసలు అది ఎంత పెద్ద న్యూస్ అసలు తెలుసా? ఎక్కడ ఏ న్యూస్ కూడా రాలేదు. ఒకవేళ ఆ విషయం ఎవరికైనా తెలిసి పేరెంట్స్కి తెలియదా అని అంటూ ఉంటే మాకు ఎంత తలవంపుగా ఉంటుంది. మా ప్రెస్టేజ్, మా పేరు ఏం కావాలి అని అంటాడు ఆనంద్. ఆ మాటకి ఆయు ఒక విరక్తి నవ్వు నవ్వుతాడు. కొడుక్కి బాలేదు అంటే ఎలా ఉన్నాడో అడగకుండా ప్రెస్టేజ్ పేరంటూ మాట్లాడుతున్నారు. మీరు చాలా గ్రేట్ డాడీ అని అంటాడు వాయు. ఓకే ఫైన్ అని హాస్పిటల్ పేరు చెప్పి కాపాడుకోండి మీ పరువు పేరుని అని ఫోన్ పెట్టేస్తాడు ఆయు. హలో హలో డామిట్ అని కోపంగా ఫోన్ని చేతితో గట్టిగా పట్టుకుంటాడు ఆనంద్. ఇంకా అప్పటి వరకు వాళ్ళ సంభాషణ అంతా వింటూ ఉన్న దేవయాని పరిస్థితిని అంచనా వేయటానికి ప్రయత్నం చేసి ఫోన్ పెట్టేసిన ఆనంద్ గారి వైపు చూసి, ఏమన్నాడండి ఆయు? ఎందుకండి మీరు అంత కోపంగా ఉన్నారు అంటుంది దేవయాని. వీడికి కూడా వీడమ్మలాగానే చాలా పొగరు అనే విషయం చెప్తాడు. అంటే హాస్పిటల్లో ఆయు కూడా ఉన్నాడన్నమాట. కానీ మరి ఆ రాజ్కి ఎలా యాక్సిడెంట్ జరిగింది అని మనసులో అనుకుని, అదేంటండి అలా నెమ్మదిగా ఉన్నారు, పదండి ఆయువుని చూసొద్దాం, ఎలా ఉన్నాడో ఏమో అంటుంది దేవయాని. తప్పదు కదా, వెళ్ళి రెడీ అవ్వు, ఓసారి చూసొద్దాం అంటాడు. ఇప్పుడు ఆ ఊర్వి డాక్టర్ గుట్టేంటో తెలుసుకుంటా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యి ఊర్వి బయటకు వచ్చే వరకు కోపంగా ఉన్న ఆయువుని చూసి, అలాగే ఫోన్పే బిగుసుకున్న అతని పిడికిల్ని చూసి, ఏమైంది ఆయు అని అతని చెయ్యిపై చెయ్యి వేసి అడుగుతుంది ఊర్వి. ఆమె చల్లని స్పర్శ తాకిన ఆమె చెయ్యిని తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టి, ఏం లేదు బంగారు అంటాడు. బెడ్ పైకి అడ్జస్ట్ చేసి అతని పక్కనే కూర్చుని, నిజంగానా? మరి ఎందుకు ఈ కోపం అని అంటుంది ఊర్వి. కొందరి వల్ల. నువ్వు జాగ్రత్తగా ఉండు బంగారు. ఎవరు ఏమన్నా కూడా తిరిగి సమాధానం చెప్పు, అంతేగాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకు. నేను పూర్తిగా నీ వాడిని మాత్రమే. నాపై ఎవరికి ఏ అధికారం లేదు, చివరికి నాకు కూడా అని అంటాడు వాయు. అతని మాటలను బట్టి ఏదో జరిగి ఉంటుంది అని అర్థమయ్యింది. అతని కౌగిట్లో ఒదిగి, నువ్వు నేను ఎప్పుడూ వేరు కాదు వాయు. ఇప్పుడు నేను మిస్సెస్ ఆయువుని. నా పేరు నుండి, నా ఆలోచన నుండి ఆ పేరు పోదు. నిన్ను నేను ఎప్పుడు వదిలి ఉండలేను, ఏం జరిగినా సరే అంటుంది. సరే, నీ కోసం నేను ఫుడ్ తీసుకుని వస్తాను, నువ్వేమీ ఆలోచించొద్దు, సరేనా? నేను చూసుకుంటా అని అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది ఊర్వి. ఊర్వి వెళ్ళిపోయాక ఫోన్లో ఉన్న మెసేజ్లు ఓపెన్ చేసి చూసిన ఆయువుకి ఒకంత గర్వపు నవ్వు వచ్చి చేరుతుంది. నాకు తెలుసు బంగారు, నువ్వు పైకి కనిపించేంత సాఫ్ట్ కాదని. నువ్వు ఓ రూరల్వి అనుకుంటా అని అంటాడు మెసేజ్ చదువుతూ. అసలేంటి నువ్వు ఇంటికి వెళ్ళవా? రాజాన్ని నార్మల్ రూమ్కి మార్చారు, తన రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఊర్వి మేడం అన్ని డీటెయిల్గా చెక్ చేశారు, ఏ ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఫుడ్ డైట్ కూడా చెప్పారు. ఇంకేంటి నీ ప్రాబ్లం? అమ్మ నాకు ఫోన్లోనే తిట్లు పెడుతుంది నీ గురించి అంటాడు క్యాంటీన్లో తాపీగా కాఫీ సిప్ చేస్తూ ఉన్న ఆద్యాని. నిన్నే రాక్షసి, నిన్నే! చెవి కోసిన మేకలా అరుస్తూ ఉంటే నన్ను పట్టించుకోకుండా నీ బాడికి నువ్వు కాఫీ ఎంజాయ్ చేస్తున్నావు. ఒక్క విషయం సూటిగా అడుగుతాను చెప్పు, అసలు రాజ్ సార్పై నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఆయన ఆయన కాపలా డ్యూటీ నీకు, నీ కాపలా డ్యూటీ నాకేంటే అంటాడు. నిన్ను ఎవడు కాపలా కాయమన్నారు? ఎవడు ఉండమన్నాడు? నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటుంది ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా. ఓసే, నేను అడిగిన అన్ని ప్రశ్నలను వదిలేసి చివరిదానికి కౌంటర్ ఇస్తావేంటే కోతి?
అబ్బాయి ఏంట్రా నీ గోల? నీకు ముందే చెప్పాను రాజ్‌కి పూర్తిగా నయం అయ్యే వరకు ఇక్కడి నుండి కదలను అని. నీకు నేను మరీ అంత ఎదవలా కనిపిస్తూ ఉన్నానా? కేవలం బిజినెస్ డీల్ పరిచయం. అది వదిలేయ్. నువ్వే తీసుకొచ్చి అడ్మిట్ చేశావు. ఐ నో. అది కూడా వదిలేయ్. 1, 2 సార్లు బయట పరిచయం. ఆ మాత్రం దానికి నువ్వు ఇంతలా రాజు గురించి కేర్ తీసుకుంటున్నావు అంటే నేను నమ్మాలా అంటాడు. మరి అంటుంది అతని వైపు చూడకుండా. ఎటో చూస్తూ అటేటో కాదే కోతి. ఇటు ఇటు నా వైపు చూడు. అసలు నాకు నిజం చెప్పు. నువ్వు రాజ్‌ని ఏ రిలేషన్‌తో ఇంత కేర్ తీసుకుంటున్నావు అంటాడు అరవింద్. మరి ఆద్య మనసులో మాట అరవింద్‌కి చెప్తుందంటారా? ఏం జరుగుతుందో చూద్దాం.